స్త్రీ శాపం అంటారు. ఇది నిజంగానే తగులుతుంది అంటారా? అసలు ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయండి? స్త్రీ శాపం అంటే ఒక స్త్రీ కడుపుకాలో అన్యాయం జరుగో తను శపించడం వల్ల ఎవరినైతే శపిస్తుందో వాళ్లకు తగిలేటువంటి ఒక నెగటివ్ ఎనర్జీ. హ్మ్. అంటే నిజంగా ఆ స్త్రీకి అన్యాయం జరుగుండి పెడితే అది శాపంగా మారుతుంది. ఆ ఎనర్జీ అనేది ఆ వంశం పైన పడుతుంది, ఒక హ్మ్. వ్యక్తి పైన కాదు, ఆ వంశం పైన పడుతుంది. అది నిర్దాక్షిణ్యంగా కొంతమంది శపిస్తూ ఉంటారు, నువ్వు కూలిపోతావు కాలిపోతావు అని. అది పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే వాళ్ళ వల్ల ఈమెకు ద్రోహం జరగలేదు, హ్మ్. కానీ ఈమె వాళ్ళు అభ్యున్నతిని చూసి ఓర్వలేక చెప్తుంది. ఆమె చెప్పినటువంటి మాటలోంచి వచ్చిన ఎనర్జీ వెళ్తుంది, తిరిగి ఆమెనే వచ్చి చేరుతుంది. కొరియర్ తీసుకోకపోతే ఏమవుతుంది, తిరుక్కుని మళ్ళీ వచ్చి ఎవరికి పంపించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. అవునండి. సేమ్ ఆమె నోటి వాక్యం ఆమెనే డ్యామేజ్ చేస్తుంది. మరి నిజంగా ఒక స్త్రీకి అన్యాయం జరిగితే ఆ స్త్రీ యొక్క వేదన వాళ్ళకు ఎవరి ద్వారా కారకులని వాళ్ళకు వేదనగా మారుతుంది, వాళ్ళకు శాపంగా మారుతుంది. ఓకే. ఆ స్త్రీ శాపము తీవ్రంగా ఉన్న వాళ్ళకు హ్మ్. స్త్రీ సౌఖ్యం పోతుంది. అంటే వివాహం కాదు, హ్మ్. భార్య రావాలి కదా జీవితంలోకి, భార్య యొక్క సహకారం ఉండదు, హ్మ్. భార్య చేతిలో చనిపోతారు, హ్మ్. భార్య శత్రువు అవుతుంది, హ్మ్. కూడా పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళే ఇబ్బందులు పెడతారు. అంటే ఆ ఏ వంశానికి ఉంటుందో ఆ వంశంలో వచ్చినట్టు కోడన్లంతా కూడా సౌఖ్యంగా ఉండరు, లేదా ఆ ఇంట్లో ఆ వంశంలో పుట్టిన ఆడబిడ్డలంతా సౌఖ్యంగా ఉండరు. అంటే ఈ స్త్రీలంతా కూడా శాపించబడ్డ వంశంలో స్త్రీలు సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ స్త్రీ శాపానికి విముక్తి అంటే నిజంగా అన్యాయం కాబడ్డ ఒక ఆడ మనిషి శపించడం వల్ల నిజంగా అన్యాయం జరుగుండాలి. ఇక్కడ హ్మ్. క్లారిటీ చూసుకోవాలి. హ్మ్. ఊరికే పెట్టే ఊకదంపుడు శాపాలు పనిచేయవు, రివర్స్ వాళ్ళనే కొడతాయి. ఓకే. కాబట్టి ఇక్కడ స్త్రీ కారకుడు ఎవరు, శుక్రుడు. హ్మ్. శుక్రగ్రహాన్ని మేము చూస్తాం. శుక్రుడు 3వ ఇంట్లో కానీ నీచబడి కానీ వక్రించి కానీ అవయోగ నక్షత్రంలో కానీ నిర్జీవ నక్షత్రంలో కానీ హ్మ్. లేదంటే ఇంకేదన్నా దురవస్థలు హ్మ్. పాలై ఉండాలంటే స్త్రీ కారకుడు ఇబ్బంది పడు. కాబట్టి మీకు స్త్రీ శాపం ఉంది. హ్మ్. మీకు మీ భార్య ద్వారా కావచ్చు, కూడా పుట్టినటువంటి అక్క చెల్లెల వల్ల కావచ్చు, మేనతల వల్ల కావచ్చు, లేదు కొంతమంది మీకు సంబంధం లేని కొంతమంది టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. కొంతమంది బయట వాళ్ళు సంబంధం ఉండదు, వీళ్ళు చెడ్డ కోరుతూ ఉంటారు. హ్మ్. ఇలాంటివి ఉంటాయంటే నిజం గురుగారు, మాకు చాలా విషయాలకి, ముఖ్యమైన విషయాలకి ఇలాంటి పరిస్థితులను ఒప్పుకుంటారు. శుక్రుడు తెలియజేస్తాడు. శుక్రుడు అంటే ఏంటి? శుక్రుడు అంటే స్త్రీ అని చెప్పాం. హ్మ్. శుక్రుడు అంటే మనం ముఖం చూసిన అద్దం. హ్మ్. శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్, హ్మ్. ద్రవరూపమైనటువంటి స్వీట్స్. ఓకే. అంటే హల్వా, గులాబ్ జాము, బూందీ, రసగుల్లా, పాయసము, ఇవంతా ఇటువంటి స్వీట్స్ శుక్రుడు. హ్మ్. ఇవి తర్వాత శుక్రుడు వస్తే సౌందర్య సాధనాలు. హ్మ్. శుక్రుడు అంటే మనం వేసుకునే బట్టలు, హ్మ్. ఇంత శుక్ర కారకత్వాలు. ఈ కారకత్వమైనటువంటి వస్తువులను శివాలయానికి సమర్పించాలి. ఎప్పుడు సమర్పించాలి? శుక్రుడు ఏ నక్షత్రంలో ఉండి వ్యతిరేకంగా ఉన్నాడో ఆ నక్షత్రం రోజు. శివుడికి, పార్వతీదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి, విఘ్నేశ్వరుడికి, వాళ్ళ యొక్క వాహనాలకు వస్త్రాలు సమర్పించాలి. ఒక పెద్ద అద్దాన్ని శివాలయంలో పెట్టాలి. అందరూ పసుపు, కుంకుమ, విభూది, గంధం అన్నీ పెట్టుకుంటారు. ఈ లిక్విడ్ స్వీట్స్ అని చెప్పినది ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి. హ్మ్. సుగంధ ద్రవ్యాలు అన్నాను కాబట్టి సుగంధ ద్రవ్యాలతో ఉన్నటువంటి అభిషేకం శివుడికి చేపించాలి. హ్మ్. మూలిక అభిషేకం, మంచి పర్ఫ్యూమ్స్ అంతా కూడా శుక్రుడే. ఆ నక్షత్రం రోజు ఇలా చేయడం వల్ల ఆ శుక్రదోషం పోతుంది, ఓకే. ఆ గ్రహం యొక్క వ్యతిరేకత పోతుంది. మరి శివాలయంలోనే ఎందుకంటే భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా ఉన్నది ఆయన. భార్యతో గొడవ లేకుండా, పిల్లలతో గొడవ లేకుండా హ్మ్. ఆది దంపతులు అంటారు వాళ్ళను. అక్కడ ఏ నక్షత్రం రోజు వీళ్ళకు, ఏ నక్షత్రంలో శుక్రుడు వీక్ అయ్యి స్త్రీ శాపాన్ని సూచిస్తున్నాడో అదే నక్షత్రం రోజు శివాలయంలో శుక్రకారకత్వాలను ఇవ్వాలి. తమిళనాడు, కేరళ ప్రాంతాలు ఏం చేస్తారంటే శుక్రుడు అంటే అద్దం అన్నాను కదా, హ్మ్. శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, ఒక అవును. అద్దాన్ని వీళ్ళు అవయోగం చేస్తారు, అంటే పగల కొడతారు. ఓకే. శుక్రవారం పగల కొడతారు ఒక అద్దాన్ని. వాళ్ళకి సమస్య తీరుతుంది, భార్య అనుకూలం అవుతుంది. హ్మ్. శుక్రుడు అంటే మల్లెపువ్వులు. హ్మ్. మల్లెపువ్వులు వీళ్ళు ఏం చేస్తారు, శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, హ్మ్. దాన్ని తుంచి డ్రైనేజ్లో పారేస్తారు ఒక 2 మూరలు. ఓకే. అంటే మైనస్ ప్లస్. శుక్రుడు వ్యతిరేకంగా ఉంటే ఆయన కారకత్వం వ్యతిరేకంగా మనం చేస్తే అది అనుకూలమవుతుందండి. హ్మ్. ఇది తంత్రం. హ్మ్. అంటే ఇక్కడ వచ్చేకాడికి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకు గోరింటాకు కోన్ తీసివచ్చు, హ్మ్. ఫేర్ అండ్ లవ్లీ, హ్మ్. వాళ్ళకు చిన్న అద్దము, దువ్వెన, హ్మ్. ఇవన్నీ కూడా బ్యూటీ కేర్ కిట్గా చేసి కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. వాళ్ళు ఓకే. తీసుకుని అన్ని హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకోండి, హ్మ్. శుక్రదోషం పోతుంది. ఓకే. కన్యాకుమారి హ్మ్.
కన్యకా పరమేశ్వరి, వీళ్ళు అంటే దేవతల్లో కన్య అనేటువంటి పేర్లు ఉన్నవాళ్ళు. కన్యకా పరమేశ్వరి, కన్యాకుమారి. కన్య అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నది అని అర్థం. అంటే పెండ్లి ఈడుకు వచ్చినటువంటి అమ్మాయి అని అర్థం. అట్లా పేదింటి అమ్మాయిలకు పెండ్లి ఈడుకు వచ్చిన అమ్మాయిలకు పెండ్లైతే వాళ్ళకు బట్టలకు డబ్బులు ఇవ్వచ్చు, ఆ అమ్మాయికి ఇంకేదన్నా ఆభరణాలకు డబ్బులు ఇవ్వచ్చు, పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇవ్వచ్చు. అప్పుడు అమ్మాయి సంతోషపడుతుంది, ఫలానా వాళ్ళు మనకు స్పాన్సర్ చేస్తారు, మంచి పట్టు చీర తీర్చారు. స్త్రీ అంటే శుక్రుడు వస్త్రం అని చెప్పాను కదా, మంచి చీర తీసివచ్చు. ఇలా చేస్తున్నప్పుడు శుక్రదోషం తగ్గుతుంది. ఇప్పుడు శుక్రుడు అంటే భార్య అని చెప్పాను, భార్యను సంతోషపెట్టచ్చు. ఆమె అడగకపోయినా చీర తీసివచ్చు. ఆమె తీసుకెళ్ళి ఒక మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒక 1000 రూపాయల భోజనం తినిపించవచ్చు. అందరికీ చెప్పుకుంటుంది, నా భర్త నాకు స్టార్ హోటల్లో 1 గంట సేపు తిన్నాము మంచి బిర్యానీ. వారికి సంతోషపడితే శుక్రుడు అనుకూలం అవుతాడు. ఓ వైట్ అంబ్రెల్లా తీసుకోవచ్చు. వైట్ అంబ్రెల్లా తీసుకొని పెద్ద గొడుగు, దాని లోపల పువ్వులన్నీ విడివిడిగా చమ్కీలు గింపులు అన్ని దాన్ని ఫుల్గా లోడ్ చేసి భార్యని పిలిచి చక్కగా ఇట్లా ఓపెన్ చేయొచ్చు. ఆమె పైన పూల వర్షం కురుస్తుంది. అది ఫోటో వీడియో తీసి చూపించవచ్చు. అంతులేని ఆనందానికి గురవుతుంది. ఎవరు చేయలేదు, ఎవరు మా ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళ భర్తలు కూడా ఏం చేయరు, తినిపో ఉండిపో సినిమాగా రేపు బోధనలో కానీ పో, అది మళ్ళీ తీస్తలే ఎందుకు అంత రేట్లో చీర ఇట్లా అంటూ ఉంటారు. అలా కాకుండా నీకు నచ్చిన చీర తీసుకో, మంచి స్వీట్ తిను, మంచి బిర్యానీ తిను. ఇలా చేస్తూ ఉంటే భార్య ఫుల్ సపోర్ట్ అయిపోతుంది. నన్ను బాగా చూసుకుంటున్నాను, ఈ ప్రపంచంలో ఎవరు చూసుకుని నాకు భర్త. శుక్రుడు అంటే భార్య. ఇటువంటి మొత్తం ఐడియాలజీ నేను చెప్తాను. అది భార్య కూడా ఉన్నాడంటే భార్య కాదు లెక్క, శుక్రుడు. చంద్రుడు మనకు కూడా ఉన్నాడంటే తల్లి, మనకు తల్లితో ఉందంటే తల్లిగా చంద్రగ్రహం ఉన్నట్లు. సూర్యుడు మనకు కూడా ఎక్కడ ఉంటాడు, తండ్రి రూపంలో ఉంటాడు. కుజుడు మనకు దగ్గరికి ఉంటాడు, సోదరుల రూపంలో ఉంటాడు. మేనమామ మేనత్త ఎక్కడ ఉంటే బుధగ్రహం వల్లే. ఫ్రెండ్ సర్కిల్ రాహువు. మనకు కలిగే విరక్తి వైరాగ్యము గురువులు అంతా కేతువు. మన పిల్లలు గురువు, సంతానకారకుడు. జీవకారకత్వాలు, గ్రహాల యొక్క జీవకారకత్వాలు మన చుట్టూనే ఉంటాయి. ఏ గ్రహం బాలేదో ఆ జీవకారకత్వాన్ని సంతోష పెట్టాలి, రిలాక్స్ అయిపోతారు వాళ్ళు. పెళ్ళియడం వల్ల గోరింటాకు మంచి చక్కగా పెట్టుకుని పారేస్తారా, చూసుకుంటారు, మాటికి ఇలా చూసుకుంటారు, హ్యాపీ ఫీల్ అవుతుంటారు, అందరు డిజైన్లు వేసుకుంటారు. శుక్రుడు గ్రహం దోషం పోతుంది. శుక్రుడు వస్త్రదానం చేయొచ్చు, వస్త్రదానం చేయాలి ఖర్చు ఎక్కువ అవుతుంది. హ్యాండ్ కర్చీఫ్స్ దానం చేసేయచ్చు, 10 రూపీస్తో పోతుంది. బల్క్ ఉంటే 10 రూపాయలు వైట్ కర్చీఫ్ తీసుకోవచ్చు. గిఫ్ట్గా ఇమ్మీడియట్ తుడుచుకుంటే రిలాక్స్ అవుతారు. ఇమ్మీడియట్ రిలాక్స్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఇక్కడ గ్రహం ఇమ్మీడియట్ రిలాక్స్ అవుతుంది. పరిహారం వెంటనే ఉంటుంది. లిక్విడ్ స్వీట్ పంచవచ్చు. లేదంటే లడ్డు అంటే గురువు, దాన్ని పొడి చేస్తే బూందీ, శుక్రుడు లిక్విడ్ స్వీట్ కదా, లడ్డు తీసుకొని పొడి చేసి దాన్ని పంచవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ పరిహారాలు, తక్కువ ఖర్చు. కాబట్టి స్త్రీ యొక్క శాపాన్ని ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మా భార్యని సంతోష పెట్టకుండా మనం ఊరు నాళ్ళు ఎవరైనా సంతోష పెడతామా? మన భార్య హ్యాపీగా ఉంటే ఇంటికి వెళ్ళాలి మహాలక్ష్మి అంటారు కదా, ఆమెనే బాధ పెడతా ఉంటే డబ్బులు వస్తుందా? లేదు. కాబట్టి శుక్రుడిని చాలా ఇంపార్టెంట్. శుక్రుడు భార్య రూపంలో వచ్చాడు, శుక్రుడు కూతురు రూపంలో వచ్చాడు, చెల్లెల రూపంలో వచ్చాడు, ఇట్లా ఉంటాడు. ఎక్కువ ప్రాధాన్యత 90% భార్య. పెండ్లయ్యే వరకు శుక్రుడు ఎవరంటే తల్లి, చెల్లెలు, అక్క. పెండ్లైన తర్వాత పూర్తిగా భార్య శుక్రుడు. కాబట్టి ఈ స్త్రీ శాపం నశించాలంటే శుక్రగ్రహ కారకత్వాలను పట్టుకుని రిలాక్సేషన్ చేయాలి. తక్కువ ఖర్చుల్లో ఖచ్చితంగా పనిచేసేవి ఇవి. స్త్రీ దేవతారాధన, అమ్మవారికి చీర సమర్పించడము, పసుపు కుంకుమ సమర్పించడము, అమ్మవారి ఆలయంలో పసుపు కుంకుమ పంచడము, గౌరీ పూజలు చేయడము, స్త్రీ దేవతారాధన చాలా ఐడియల్గా చేస్తూ ఉంటే తగ్గుతుంది. భార్యను ముందు పెట్టి ఆమె చేతను అందరికీ ఇప్పిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు వెనకాల ఉండు అన్నామంటే పరిహారం కాదు. ఇది స్త్రీ శాపాన్ని నివర్తించుకునే విధానము. అదేవిధంగా కులదేవత అన్నాం, మనకు స్త్రీ దేవత ఉంటుంది. కులదేవత ఆరాధన కూడా విశేషంగా చేయాలి. స్త్రీ శాపం అనేది శుక్రగ్రహాన్ని బేస్ చేసుకుని ఆ కారకత్వాలను మనము రిలాక్సేషన్ చేస్తూ ఉంటే నశిస్తుంది. ఇది తరచూ చేస్తూనే ఉండాలి. మన చుట్టూ మనం అనుకున్న వాళ్ళని కదా మనం రిలాక్సేషన్ చేస్తాము, ఖచ్చితంగా నివర్తించబడుతుంది. లేదంటే వాళ్ళ యొక్క శోకానికి మనము గురి కావాల్సి వస్తుంది. పూర్వంలో మన పెద్దలు చేసినట్టు ఎవరో స్త్రీని ఇబ్బంది పెట్టి మీ తరతరాలు ఇబ్బంది పడతారని ఆమె ఏదో కడుపుగాలు చెప్పి అది ఆ దోషాన్ని శాపాన్ని వారసులుగా అందరూ వచ్చి అది ఒక ఆస్తిగా వస్తుంది. శాపం కూడా దాన్ని అనుభవించాల్సి వస్తుంది.
అది తెలిసిన తర్వాత దాన్ని నివర్తించుకో చేసుకోవడానికి తత్పరిహారాలు తెలుసుకుని ఆరాధించాలి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది.